హలో పిల్లలు, ఈరోజు నేను చెప్పాలనుకునే కథ ఏంటంటే వేటగాడు మొసలి. ఈ కథను రాసిన వారు డాక్టర్ ఎం హరికిషన్ గారు. మరి ఈ కథ ఏంటో విందామా? అనగనగా ఒక అడవి. ఆ అడవిలో చాలా జంతువులు ఉన్నాయి. రోజు ఒక వేటగాడు ఆ అడవికి వెళ్ళడము, అక్కడున్న జంతువులను చంపి తన ఇంటికి తీసుకుని రావడం జరుగుతూ ఉండేది. అలా కొన్ని రోజులైన తర్వాత వేటగాడు అడవిలో వేటకు వెళ్ళాడు. అడవిలో వేట ఆడదామని ఆయన అనుకునేసరికి ఆ అడవిలో అతనికి ఒక్క జంతువు కూడా కనిపించలేదు. అదేంటి, చాలా జంతువులు ఉన్నాయి కదా, ఈ మధ్య ఏంటి జంతువులు చాలా తగ్గిపోతున్నాయి? నేను ఇదివరకు వేటకు వస్తే ఒక అర్ధ గంటలో వేటాడి ఇంటికి వెళ్ళేవాడిని, ఇప్పుడేంటి అసలు జంతువులే కనిపించడం లేదు అంటూ మధ్యాహ్నం వరకు, ఈయన ఉదయం వెళ్ళాడు, మధ్యాహ్నం వరకు వేటాడుతూనే ఉన్నాడు, కానీ ఒక్క జంతువు కూడా కనిపించలేదు. ఇక చాలా దాహం వేసి సరేలే అని అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక చెరువు దగ్గరికి వెళ్ళాడు. చెరువు దగ్గరికి వెళ్తూ ఉంటే అక్కడ కొన్ని జంతువులు వచ్చినటువంటి వాటి కాలి గుర్తులు చెరువు దగ్గర వరకు ఉన్నాయి, కానీ తిరిగి వెళ్ళినటువంటి గుర్తులు, ఆ జంతువుల యొక్క కాలి గుర్తులు కనిపించలేదు. అప్పుడు ఏంటిది, జంతువుల కాలి గుర్తులు ఉన్నాయి, చెరువు వరకు ఉన్నాయి, కానీ చెరువు నుంచి జంతువులు మళ్ళీ అడవిలోకి వెళ్ళినటువంటి కాలి గుర్తులు లేవు కదా అని అనుకున్నాడు. అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామని ఒక చెట్టు పైకి ఎక్కాడు. అప్పుడే అక్కడికి ఒక జింక వచ్చి నీళ్లు తాగడం గమనించాడు వేటగాడు. జింక దొరికింది కదా, జింకను చంపేద్దామని అనుకొని బాణం గురి పెట్టేలోపు అక్కడ ఒక పెద్ద ముసలి ఆ చెరువులో నుంచి వచ్చి జింకను లటక్కున దాని కాలును పట్టుకొని సర్రున నీళ్ళలోకి వెళ్ళిపోయింది. ఇదా రోజు జరిగేటువంటి పని అంటే, ఈ చెరువులో పెద్ద మొసలి ఉంది, ఆ మొసలి రోజు ఇలా అన్ని యానిమల్స్ని ఆ వాటర్లోకి గుంజేసుకొని తింటూ ఉందన్నమాట అనే విషయము అర్థమైంది వేటగాడికి. సరే, ఇలా అయితే నాకు వేటాడడం కష్టమవుతుంది, నాకు ఏ యానిమల్ కూడా దొరకదు, అన్నీ ఆ మొసలి తినేస్తుంది అని అనుకున్న వేటగాడు ఆ మొసలికి ఈ యానిమల్స్ దొరకకుండా చేయాలి అని ఒక ఆలోచన చేశాడు. అప్పుడు మర్నాడు తన ఇంటి దగ్గర నుంచి ఒక డోలు తెలుసు కదా, డోలు సౌండ్ చేసేది, అది తీసుకొచ్చుకొని యానిమల్స్ వాటర్ తాగడానికి వచ్చినప్పుడల్లా ఆ డోలు వాయించేవాడు. డన్ 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 అని సౌండ్ వాయిస్తూ ఉండేవాడు. ఆ సౌండ్కి దెబ్బకు అక్కడ వచ్చినటువంటి యానిమల్స్ భయపడి నీళ్లు తాగకుండా పారిపోయేవి. ఇలా ఒక 10 రోజులు ఇలా చేస్తే ఏ యానిమల్స్ వాటర్ తాగడానికి రావు, అండ్ ఆ మొసలికి ఆ యానిమల్స్ దొరకకపోతే ఆకలితో ఆ మొసలి చనిపోతుంది, అప్పుడు హాయిగా ఇతను వేటాడొచ్చు అని అనుకున్నాడు. అలా కొన్ని రోజులు చేసేసరికి ఒకరోజు మొసలి, ఓ మనిషి బావా, ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు, నా దగ్గరికి ఏ యానిమల్ని రాకుండా చేస్తున్నావు, ఇలాగైతే నాకు ఆకలితో నేను చచ్చిపోతాను కదా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని ఆ మొసలి ఆ మనిషితో అన్నది, వేటగాడితో అన్నది. సరేలే, నువ్వేంటి, నేనేమో ఇక్కడ వేటాడడానికి వచ్చాను, యానిమల్స్ ఏవి దొరకడం లేదు నాకు, నువ్వేమో హాయిగా నీళ్ళల్లో ఉండి యానిమల్స్ని వేటాడుతున్నావా అని అన్నాడు. అప్పుడు ఆ మొసలి, అయ్యో, మేము మా తాత ముత్తాతల కాలం నుండి ఈ చెరువులోనే ఉన్నాము, ఇక్కడ జంతువులతో పాటు మనుషులు కూడా వస్తారు, మనుషులను కూడా నేను తినేస్తాను, వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారం అంతా నా దగ్గర ఉంది, ఒక పని చేద్దామా అని అంది మొసలి. ఏంటి చెప్పు అన్నాడు వేటగాడు. ఏమీ లేదు, నువ్వు గనక నేను తినాలని అనుకుంటున్న యానిమల్స్ని నువ్వు బెదిరియకుండా పారిపోకుండా చేస్తే నేను నీకు కావాల్సినంత బంగారం ఇస్తాను, నా దగ్గర చాలా బంగారం ఉంది అని ఆ మొసలి ఆ వేటగాడితో చెప్పింది. అప్పుడు ఆ వేటగాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. నేను యానిమల్స్ని కూడా తీసుకొని వెళ్ళేది వాటిని అమ్మేసి డబ్బులు తీసుకోవడానికి, అదేదో నాకు ఈ క్రొకోడైలే నాకు మొత్తం డబ్బులు ఇస్తా ఉంటుంది కదా, సరే చూద్దాము అని అనుకుంది. నిజంగానే ఆ క్రొకోడైలు చాలా డబ్బులు తీసుకొచ్చి, అంటే చాలా బంగారము నగలు అన్నీ తీసుకొచ్చి ఆ వేటగాడికి ఇచ్చింది. అప్పుడు ఆ వేటగాడు, సరేలే ఇక నేను ఇటువైపు రాను, నువ్వు హాయిగా యానిమల్స్ని తింటూ ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు. అలా వచ్చిన డబ్బుతోటి చాలా సంవత్సరాలు ఆ వేటగాడు చాలా
మంచి ఇల్లు కట్టుకున్నాడు, కొంతమంది వర్కర్స్ని పెట్టుకున్నాడు, అలా చాలా హ్యాపీగా ఉన్నాడు. అలా ఉంటుంటే అతనికి ఇక ఏ పని చేయబుద్ధి కాలేదు. కానీ డబ్బులు ఎక్కువ రోజులు మనము ఏం పని చేయకుండా ఉన్న డబ్బులనే మనం వాడుకుంటే డబ్బులు ఏదో ఒక రోజుకి అయిపోతాయి కదా. అలాగే ఈ వేటగాడి దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. అప్పుడు వేటగాడికి మళ్ళీ మొసలి గుర్తొచ్చింది. సరే, ఈసారి మళ్ళీ మొసలిని ఎక్కువ డబ్బులు అడుగుదామని చెప్పి తన దగ్గర ఉన్న డోలును తీసుకొని మళ్ళీ అడవికి వెళ్ళాడు. మళ్ళీ అడవికి వెళ్ళి మళ్ళీ వాయించడం మొదలుపెట్టాడు. అప్పుడు మళ్ళీ మొసలి, ఓ మనిషి బావా, అదేంటి చాలా సంవత్సరాల తర్వాత నువ్వు వచ్చావు, కానీ నాకు మాట ఇచ్చావు కదా రాను అని చెప్పి మళ్ళీ వచ్చావేంటి, నాకు ఇచ్చిన మాటను తప్పుతున్నావా అని అన్నది. అప్పుడు మరేం చేయమంటావు, నువ్వు ఇచ్చిన డబ్బులు నాకు సరిపోలేదు, నాకు ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి, నీ దగ్గర చాలా డబ్బులు ఉంటాయని నాకు తెలుసు, ఇంకా తీసుకొని నాకు ఇవ్వు అని ఆ వేటగాడు అన్నాడు. ఈ వేటగాడు చాలా అత్యాశపరుడులాగా ఉన్నాడు. ఇతడు ఇప్పుడు నేను డబ్బులు ఇచ్చినా కూడా మళ్ళీ వస్తాడు, డబ్బులు అయిపోయినాయని చెప్పి, ఇలా కాదు ఇతనికి తగిన బుద్ధి చెప్పాలి అని ఆలోచించింది మొసలి. సరేలే, అయితే నా దగ్గర నువ్వు అన్నట్టు చాలా డబ్బులు ఉన్నాయి, నా దగ్గర నగలుతో పాటు బంగారంతో పాటు మనులు వజ్రాలు చాలా ఉన్నాయి, అవన్నీ ఒక పెద్ద సంచిలో ఉన్నాయి నీళ్ళలో, నాకు ఒక్కదానికి అది మోసుకొని రావడం చాలా కష్టం, నువ్వు కనుక వస్తే మనమిద్దరం కలిసి ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి ఆ పెద్ద మూటను బయటికి తీసుకొని వద్దాం, నువ్వు ఒక తాడు తీసుకొని రా, సరేనా అని అంది. అప్పుడు వేటగాడు ఇంకేమీ ఆలోచించకుండా ముసలి అన్న మాటలు విని, సరే నేను ఒక తాడు తీసుకొని వస్తాను, నాకు ఆ పెద్ద సంచి నాకు ఇచ్చేసేయి అని, అత్యాశపరుడు కదా అలా అన్నాడు అని వెంటనే నీళ్ళలోకి దిగాడు. దిగిన వెంటనే ముసలి వాడి కాళ్ళని పట్టుకొని అమాంతం తీసుకొని వెళ్ళి నీళ్ళలోకి లాగేసింది. అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి పిల్లలు, వేటగాడు కూడా మొసలి చేతిలో చనిపోయాడు. అందుకే మొసలి ఇచ్చిన డబ్బులను తీసుకొని హ్యాపీగా ఉంటే సరిపోయేది, ఇంకా అత్యాశపడ్డాడు, ఉన్నదాంతో సంతృప్తి పడలేదా వేటగాడు, దీనివలన చివరికి తన ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. అందుకే పిల్లలు, ఆశ ఉండాలి కానీ అత్యాశ అనేది ఉండకూడదు మనిషికి. అత్యాశ వల్ల ఎప్పుడు కూడా మనకు కష్టాలే వస్తాయి అనేది కథ ద్వారా మనకు తెలిసేటువంటి నీతి. శుభరాత్రి.